హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి అభ్యర్థుల కొరకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తీసుకొని వచ్చాను. సో అదేంటంటే ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో దీని మీద ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు గారు ఈ యొక్క ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలని ఆ, రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడీలకు కూడా తను ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు అందుతున్నటువంటి వార్తల సారాంశం. సో ఫ్రెండ్స్, ఇవి ఎన్ని పోస్టులకి ఎన్ని పోస్టుల నియామకానికి ఏర్పాట్లు చేస్తున్నారు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది డిఎస్సి కిందనే తీసుకొస్తున్నారా లేకుంటే ఇంకొక నోటిఫికేషన్ ద్వారా తీసుకొస్తున్నారా అనేటువంటి విషయాలు నేను మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ ఎక్స్ప్లెనేషన్ చేసే ముందు ఫ్రెండ్స్, let me thank you all who are watching my videos and supporting my channel. Thank you so much for your encouragement, friends. Please like my videos, share my videos, and I request you all, don't forget to subscribe my channel, and you also share this channel with your friends. Thank you so much, friends. For latest updates, please keep watching my channel. Thank you so much. ఫ్రెండ్స్, ఇక ఉపాధ్యాయ నియామకానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు ఇప్పుడే అందుతున్నటువంటి తాజా వార్త. సో ఇది ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయాలను నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. నూతన విద్యా విధానంలో భాగంగా స్కూల్స్ని రెండు కేటగిరీస్గా చేశారు. ఒకటి ఫౌండేషన్ స్కూల్స్, రెండు హై స్కూల్స్. అయితే ఇదివరకు 3, 4, 5 తరగతులు ఎలిమెంటరీ స్కూల్లో ఉండేటివి ఇప్పుడు హై స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో 1, 2 తరగతులను ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ను కలిపి ఫౌండేషన్ స్కూల్స్లో ఉంచడం జరిగింది. 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో కలిపి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్స్ని హై స్కూల్స్గా విభజించడం జరిగింది. అయితే ఈ 3, 4, 5 తరగతులను హై స్కూల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ యొక్క నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంకొక నిర్ణయం ఏమిటంటే, ఈ 3, 4, 5 తరగతులకు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించాలనేటువంటి నియమాన్ని పెట్టింది. సో ఈ నియమం పెట్టడం కారణంగా ఏమైందంటే, ఆ తగినటువంటి టీచర్స్ హై స్కూల్లోకి, ఈ సెకండరీ గ్రేడ్ టీచర్స్ 3, 4, 5 తరగతులకు బోధించేటువంటి టీచర్స్ హై స్కూల్లోకి షిఫ్ట్ కావాల్సి ఉంది. అయితే ఇలా షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలా ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. సో స్టూడెంట్స్ ఏమో ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు హై స్కూల్లో. అట్ ద సేమ్ టైమ్ 3, 4, 5 తరగతులకు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించాలి. సో దీనివల్ల ఉపాధ్యాయుల కొరత ఎంతగానో ఏర్పడింది హై స్కూల్స్లో. సో కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీలో ఈ యొక్క పరిస్థితులను గమనించినటువంటి ప్రధానోపాధ్యాయుల సంఘము గవర్నమెంట్కి ఈ మధ్యనే 2 రోజుల కిందటిని వినతి పత్రం అందించినట్టుగా కూడా మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆ యొక్క వినతికి రెస్పాన్సివ్గా గవర్నమెంట్ నుంచి లేదా రాష్ట్ర విద్యాశాఖ నుంచి కొన్ని ఆదేశాలు వెలువడినట్లుగా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం. అదేంటంటే, ఈ తరగతులకు ఎంతమంది 3, 4, 5 తరగతులు బోధించటానికి ఎంతమంది టీచర్లు అవసరమో ఫస్ట్ వాటిని గుర్తించాలని ఆర్జేడీలకు ఈ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు గారు ఆదేశించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఎంతమంది ఉపాధ్యాయులు ఈ విద్యార్థుల మేరకు అవసరమో వారిని మ్యాపింగ్ చేసి ఆయా స్కూళ్ళలోని 3, 4, 5 తరగతుల విద్యార్థుల చేరికలకు అనుసరించి ఈ టీచర్ల సంఖ్యను నిర్ణయించాలని కూడా తను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 3, 4, 5 తరగతులలోని విద్యార్థులు ఎంతమంది హై స్కూల్కి షిఫ్ట్ చేశారు, సో వాళ్ళకు ఒక్కొక్క సబ్జెక్ట్ టీచ్ చేయడానికి ఎంతమంది టీచర్స్ అవసరమవుతుంది, సో వాటన్నిటిని మ్యాపింగ్ చేసి ఖచ్చితంగా టీచర్ల సంఖ్య నిర్ణయించాలి. టీచర్ల సంఖ్య నిర్ణయించే ఇమీడియట్గా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నూతన విద్యా విధానం వల్ల 3, 4, 5 తరగతుల హై స్కూల్కి చేర్చడం వల్ల తర్వాత వాళ్ళకు ఆ 3, 4, 5 తరగతులకు కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించేటువంటి నియమాన్ని పెట్టడం వల్ల, సో వీటన్నిటి వల్ల ఈ యొక్క ఉపాధ్యాయ టీచర్స్ యొక్క ఉపాధ్యాయ వేకెన్సీస్
చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ యొక్క మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ఐడియాస్ ఏంటి? ఈ ఎయిడెడ్ టీచర్స్ గవర్నమెంట్స్‌లోకి వస్తా ఉన్నారు. దీనివల్ల హ్మ్, వేకెన్సీస్ తగ్గిపోతున్నాయి అనే క్వెషనే ఉత్పన్నం కాదు. టీచర్స్ వేకెన్సీస్ ఇంకా ఎక్కువనే ఏర్పడబోతా ఉన్నాయి. ఖచ్చితంగా గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వము టీచర్స్‌ని రిక్రూట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకో ఇంకో గత్యంతరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు గో అహెడ్ విత్ యువర్ ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అండ్ మీన్ face the DSC exam which comes very soon, DSC notification, and crack your job in the DSC. I wish you very all the best. Thank you so much for watching. Keep watching for latest updates.